చూడండి, చూపిస్తాను. 1 minute. వాలి సుగ్రీవుని యుద్ధం. వాలి రాముడు మోక్షం ప్రసాదించుట, హనుమ రాముడు అంగిలికం గుర్తుగా ఇచ్చుట, ఆంజనేయుడు జగన్మాత దీవెన తీసుకునుట, ఆంజనేయుడు సీతామాయన వేషము బయలుదేరుట, హనుమ సముద్రాన్ని లంఘించుట, సింహికను అంటే ఆయన సంజీవునికి వెళ్ళినప్పుడు ఒక రాక్షసిని సంహరించాడంట. తర్వాత లంకిణిని నిర్దించుటంట, అంటే లంకిణి అదే లంకాధీశపతి, లంకిణి శాపవిముక్తురాలైందంట. సీతామాతను రాముడు ముద్రికను చూపించాడంట. బ్రహ్మాస్త్రమును హనుమ కట్టెడు అంటే మేఘనాథుడు వేసిన బ్రహ్మాస్త్రం కట్టెడయ్యాడు. తర్వాత హనుమ హితబోధ చేశాడు సీతమ్మవారిని అప్పచెప్పుకొని. ఆంజనేయుని కోకకు నిప్పంటించారు లంకావాసులు, లంకా దహనం చేశాడు. మరి చూసినప్పుడు కాల్చి వస్తారు కదా, రాముంచే రామలింగ ప్రతిష్టం జరిగిందంటండి, చూడండి. తర్వాత సముద్రుడు సేతు నిర్మాణానికి సహకరించాడంట. వానర వీరులు వారధి కట్టారు. లంకలో రాక్షసులపై యుద్ధం, రావణ కుమారులతో తలపడటం, లక్ష్మణునికి మూర్ఛయింది. అప్పుడే సంజీవుని తెచ్చి లక్ష్మణునికి బతికించిన హనుమంతుడు. ఇందాక చెప్పాను కదా, అది సంజీవుని కోసం కాదండి, సీతమ్మవారి అన్వేషణకి వెళ్ళినట్టు. సారీ, కుంభకర్ణుడు మేల్కొంటాం, లేపాలంటే చాలా కష్టం ఉంటుంది. 6 నెలలు పడుకుంటే 6 నెలలు అవుతాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం, అదే కుంభకర్ణుడితో యుద్ధం. విభీషణుడు రాముడి శరణొచ్చాడు. రావణ సంహారం, సీతాదేవి అగ్ని పునీతయ్యి రాముడి చేరుట, పుష్ప విమాన ప్రయాణం అంట. అప్పుడు మరి శ్రీ సీతారామ పట్టాభిషేకము మహోత్సవము. రామాయణంలో జరిగే ప్రతి ఘట్టాన్ని అలాగ బ్యానర్ల మీద పెట్టారు. సో అందరూ చూడండి. అసలు మనకు తెలిసి లంకిణినే సంహరించారని చూపించారు, కానీ ఇంకో రాక్షసుని కూడా సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు సంహరించారని తెలీదు హనుమంతుల వారు. అంటే ఈ రామాయణంలో హనుమంతుల వారి పాత్ర చాలా ఉందని చెప్పాలి. సో మీరు అందరూ చూడండి. ఇంకా రోజు ఒకటి పెడుతూనే ఉంటాను ఖచ్చితంగా, నాకు వచ్చినంత వరకు పెట్టాను. అందరిలాగా నాకు వేరే వాళ్ళు తీసేవాళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి. సో దయచేసి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా గుడి విశేషతను రోజు మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగా వేసారు, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా. దీన్ని చలువ పందిరి అంటారండి. సో మీరు కూడా రోజు చూసి మరి లైక్ చేయండి నా ఛానల్ని. ఓకేనండి, బాయ్, ఉంటానండి, నమస్తే. ఇది నీటి తోటి, దీంట్లోనే స్వామివారికి స్నాన పానీయాలు కానిచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు 7వ తారీఖు. దాన్ని కూడా మీకు చూపిస్తాను లైవ్. ఓకేనా, బాయ్, ఉంటాను, నమస్తే.